నేటి యువతే రేపటి దేశాభివృద్ధికి కారణం. అయితే అలాంటి యువత స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవని ఈ కాలంలో 2025 వస్తుంది. నూతన సంవత్సరంలో వారు నూతన సంవత్సరాన్ని ఎలా స్వాగతిస్తున్నారు, వారి జీవితంలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు, అసలు వారి లక్ష్యాలు ఏంటి, మొత్తం మీద యువత కానీ అన్ని రంగాల వారి స్పందన అసలు ఎలా ఉంది తెలుసుకుందాం రండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు? నైట్ 12 దాటిన తర్వాత ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి కేక్ కట్ చేసి అలా ఇలా తిరిగి చేసుకున్నాం. అంటే ఈ 2026లో నువ్వు ఏం మార్చుకోవాలనుకున్నావు, లక్ష్యం ఏంటి, నీ గోల్స్ ఏంటి? చదువుకుంటున్నాం, గేమ్స్ కొద్దిగా డెవలప్ చేసుకున్నాం. గోల్స్ ఏంటి 2026లో ఏం గోల్స్ పెట్టావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచి 90% రావాలి, ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలి, గాడ్కి గ్రేస్ఫుల్గా ఉండాలి, మా చర్చ్కి అన్ని అందరూ కలిసి ఉండాలి అంతే. 2025లో నీకు ఎదురైన చేదు అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి, ఏం చెప్పుకోలేము. న్యూ ఇయర్కి కేక్ కట్ చేస్తారా? కట్ చేస్తానండి. అంటే నువ్వు కేక్ కొనేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు? ఎక్స్పైర్ ఉందా లేదో చూస్తానండి, తర్వాత కొనుక్కొని వెళ్తానండి, తర్వాత కట్ చేస్తానండి. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది కదా, నీ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావు, గోల్ ఏం పెట్టుకున్నావు, లక్ష్యంగా ఏం చేయాలి? సాఫ్ట్వేర్ చేయాలనుకుంటున్నాను. సాఫ్ట్వేర్. అవునండి. న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? న్యూ ఇయర్ వచ్చేసి నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, ఇంటర్మీడియట్. సెకండ్ ఇయర్కి వెళ్ళినాక నాకు ప్రస్తుతానికి జేఈ మెయిన్స్లో కొంచెం ర్యాంక్ తెచ్చుకున్నాను కోరిక, అంతే. నెక్స్ట్ ఇయర్కి అంతే. న్యూ ఇయర్కి కేక్ కట్ చేస్తారా? కేక్ ఎందుకు, నేను కట్ చేసుకున్నాను, మా ఇంటి వాళ్ళు కట్ చేస్తే అంతే. కేక్ కొనేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తలు అంటే మొహానికి పూసుకుంటారు, కొంతమంది పూసుకోను, తింటాం మామూలుగా అంతే. అంటే క్వాలిటీ చిక్ అలాంటివి చూసుకుంటారా? చూసుకుంటాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు? బాగానే చేసుకుంటున్నాం. కేక్ కట్ చేస్తారా? కట్ చేస్తాం. 2023లో పెళ్ళి అయింది మా బాబుకి. పోయిన సంవత్సరం బాబు పుట్టాడు, ఈ సంవత్సరం వాడితో సెలబ్రేషన్ చేసుకుంటాం అంతే. కాకపోతే పోయిన సంవత్సరం చాలా యాక్సిడెంట్లు అవి ఇవి ఉన్నాయి, ఈ సంవత్సరం కూడా అలా ఏం జరగకుండా బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాం? చాలా మంచిగా చేసుకున్నాం పేరెంట్స్తో కలిపి. అంటే 2025 ఎలా గడిచింది నీకు? చాలా హ్యాపీగా గడిచింది. ఇప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా, ఫస్ట్ ఇయర్. చాలా బాగుంది. అంటే 2026లో అడుగు పెడుతున్నావు కదా, నీ గోల్స్ ఏంటి, ఎలా మారాలనుకుంటున్నావు? 26లోనా మంచి మార్క్స్ స్కోర్ చేయాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. ఒక షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకున్నాం, దాన్ని రీచ్ అవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. ఇయర్ సెలబ్రేషన్స్ అంటేనే దేశంగా మొత్తం బాగా జరుపుకుంటారు. ఇంత పండగ ఏ కుల మతాలు కానీ అన్నిటికీ గుర్తుంది చేస్తారు. సో ఈ సెలబ్రేషన్స్ ఈసారి ఎట్లా చేస్తారు అంటే గతంలో పేరెంట్స్తో చేసావా లేదా ఫ్రెండ్స్తో చేస్తావా? ఇంకా ఉన్నావు కదా, పేరెంట్స్తోనే ఇంట్లో చేసుకుంటాం మంచిగా. ఫ్రెండ్స్తో బయటికంటే ఈవినింగ్ వస్తాం, రేపు ఈవినింగ్ అలా. మామూలుగా పేరెంట్స్తో చేసుకుంటాం. ఎలా ఉండొచ్చు 2026? చూద్దాం. నీ పర్సనల్ అసలు బాగానే ఉంటుంది. ఉండొచ్చు. ఎనీ గోల్స్ ఏం పెట్టుకున్నావా? మంచి మార్క్స్ రావాలని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో హ్యాపీగా ఉండాలి. వ్యూవర్స్ అంటే ఏం చెప్తావు విషెస్? హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు? అంటే ఫస్ట్ మనం చేసేది ఏముందంటే బాయ్ 2025, వెల్కమ్ టు 2026, హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అనేది ఆ సంవత్సరం అంతా గుర్తుండిపోవాలంటే మనం ఫస్ట్ రోజు ఏదైతే హ్యాపీగా ఉంటామో ఆ ఇయర్ అంతా కూడా అలాగే కంటిన్యూ అవడంలో బెటర్. ఇప్పుడు అందరూ ఎవరికైనా మనీ ఇవ్వాల్సినా కానీ 31st నైటే ఇచ్చేస్తారు. న్యూ ఇయర్ రోజు ఏమన్నా ఇస్తే సంవత్సరం అంతా ఇస్తానే ఉంటాం అన్న ఇదితో సెంటిమెంట్ ఎప్పుడైతే వస్తుందో అలాగే న్యూ ఇయర్ అనేది మనం న్యూ ఇయరే కానీ పొంగలే కానీ మనకు ఫస్ట్ వచ్చే ఫెస్టివల్స్ కాబట్టి అందరికీ ఈరోజు సాయంత్రం శాలరీస్ పడతాయి మ్యాక్సిమం. ఉన్న డబ్బులు ఈ ఎంజాయ్మెంట్ అంటే రాగానే డబ్బులు ఉండగానే పండుగ చేసుకోవాలంటే న్యూ ఇయర్ చేసుకోవడానికి అందరూ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని అనుకుంటున్నాను. అయితే అసలు సెలబ్రేషన్స్ ఎలా అంటే పేరెంట్స్తో చేసుకుంటారా, ఫ్రెండ్స్తో చేసుకుంటారా, ఇంట్లోనా బయటకు వెళ్తారా, ఎలా చేసుకుంటారు? ఇంట్లో ఉన్నప్పుడు డే టైంలో పేరెంట్స్ దగ్గర, ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ దగ్గర, నైట్ వచ్చేసరికి ర్యాలీ. నేను మ్యాక్సిమం వచ్చింది బందర్ రోడ్లో. న్యూ ఇయర్ అంటే నైట్ 11 కానీ 12 వరకు రచ్చ. దానికి 2 రోజుల ముందే విజయవాడ వచ్చాను నేను.